కూడా ఇక్కడైతే ఇక వాళ్ళ పప్ప సైకిల్ కొనుక్కొని అయితే రాని వచ్చిండు. అండ్ క్యూటీ ఆల్రెడీ సర్ప్రైజ్ ఉందా పప్ప నాకు కళ్ళు ముయ్యగానే ఫస్ట్ ఆమె అదే మాట సర్ప్రైజ్ ఉందా పప్ప నాకు తెలుసు పప్ప నాకు గిఫ్ట్ ఉందని అంటుంది. ఇది వచ్చేసి బయట పెట్టి ఆయన కర్రీ తీసుకొచ్చేటప్పుడు కర్రీ కాదు కొత్తిమీర ఉన్న పుదీనా తీసుకొచ్చేటప్పుడు తీసుకొస్తే దీన్ని కవర్ చేయలేక నా ప్రాణం పోయింది. ఆమె బయటకు వచ్చాడు డోర్ తీసుడు అద్దు క్యూటీ బయటికి పోవద్దురా బయట బాగున్నది ఇది ఉన్నది అది ఉన్నదని నేను చెప్పినా కూడా ఇంటలేదు. ఏం లేదంటే చెద్దరి కింద ఏంటిదని అడిగితే ఉన్నది కరుతుంది అది పోవదాడికి పొడుతుంది అని చెప్తే సరే అని తీయలే వాళ్ళు అంతసేపటి దాకా. ఇక వాళ్ళ పప్ప రాగానే చూపెడితే ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. హ్యాపీనెస్ కోసమైనా ఏదైనా చేయాలనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏదో సైకిల్ దొక్కి బాగా కష్టపడినట్టు వాళ్ళకు కోకోనట్ వాటర్ తాగిస్తాడు. మా ఖుషిగానికి ఇక మోషన్సే బాగా ఇబ్బంది పడుతుండే ఆమెను కూడా బయట తీసుకుపోయిండు. ఎందుకో ఈ నెల కష్టంగా అనిపించింది. ఒకటే నెలలో ఏసీ కొనడం, బర్త్డే పార్టీ రావడము, మళ్ళీ మేము 2 నెలలు ఇంటికాడ ఉండి రావడం ఇవన్నీ ఒకటేసారి అనిపించింది. కానీ ఇక వాళ్ళ హ్యాపీనెస్ చూడాలంటే ఇక ఇవన్నీ తప్పనిసరి కాబట్టి ఇక అవన్నీ చేయాల్సిందే అని చెప్పేసి కొనాల్సి వచ్చింది. అండ్ ఇది కొన్నాక ఇంట్లో పెద్ద ఫైటింగ్ అయ్యింది. ఒక సైకిల్ ఇద్దరు తొక్కుతాను ఏడ్చుడు, దానికోసం మేమిద్దరు రోజులు పెట్టుకున్నాడు. ఒకటి కొంటే ఇంకొకటి కొనాలని తెలుసు కదా మళ్ళీ ఆమె చేయడం బట్టే అని చెప్పి నా మీద కోపంతో ఖుషిగానే బయట పట్టుకుపోయిండు. ఇక పట్టుకుపోయి ఉత్తగత్తడ కొనుక్కొనే వచ్చిండు.